ఫాహెద్ ఫజిల్ ఇక ఈ పేరు ఇననోళ్ళు తెల్వనోళ్ళు మన ఇండస్ట్రీలో ఎవరు లేరు అనుకుంటా. జాతీయ ఉత్తమ నటుడు, 50కు పైగా సినిమాలు చేసి ఇక ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. మలయాళం, తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగులో కూడా ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఆల్రెడీ ఈయన పుష్ప 1 లా ఈయన యాక్టింగ్ తోనే అసలు జనాలందరినీ మెస్మరైజ్ చేసిండు. ఇక పుష్ప 2 లో కూడా వస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు మళ్ళా మరో 2 తెలుగు సినిమాలతోని అబ్బరుపరచడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు. బాహుబలి సక్సెస్ కు కారణమైన ఆర్కా మీడియా బ్యానర్ లా రాజమౌళి కొడుకు ఎస్ఎస్ కార్తికేయ ఈయన ఆధ్వర్యంలో షోయింగ్ బిజినెస్ నుండి ఈ అనౌన్స్మెంట్ చేసిరు. ఇక టైటిల్ ఏమో ఆక్సిజన్ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అని 2 టైటిల్ అనౌన్స్ చేసిరు. ఇక ఈ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ టైటిల్ వింటుంటే మాత్రం నాకైతే ఒక్కటే డైలాగ్ గుర్తొచ్చింది. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యూ, ఐఎమ్ నాట్ ద ట్రబుల్, ఐఎమ్ ద ట్రూత్ అని బాలయ్య బాబు డైలాగే వచ్చింది అనమాట. ఇక ఈ డైలాగ్ ఈ రేంజ్ లో ఉందంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అనేది మీ ఊహలకే వదిలేస్తున్నా. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇంకా ఈ టైటిల్ విషయానికి వస్తే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందంట. దీంట్లో ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రెండ్షిప్ అనే నేపథ్యంలో వస్తుందంట. ఇక ఈ కథని నిజంగా జరిగిన ఈవెంట్స్ నుండి ఇన్స్పిరేషన్ గా తీసుకొని తీసిర్రంట. ఇక అది ఒక్కటే కాకుండా ఆక్సిజన్ విషయానికి వస్తే ఇక ఇది ఫన్, ఎంటర్టైన్మెంట్, థ్రిల్, ఎమోషనల్ గా ఉండబోతుందంట. అది కూడా మంచి ఫ్యాంటసీ ఎలిమెంట్ తో రాబోతుందంట. ఈ 2 సినిమాలకి ఆస్కార్ అవార్డు అందుకున్న ఎంఎం కీరవాణి కొడుకు కాలభైరవ మ్యూజిక్ కొడుతున్నాడంట. ఇక ఈ ఇయర్ లా ఫాహెద్ ఫజల్ సినిమాలు అయితే డజన్ ఉన్నాయి. అసలు మస్తు బిజీగా ఉన్నాడు అనుకోండి. ఆవేశం, షెర్లాక్, ఓడం కుతిరా, చాడం కుతిరా, వెట్టాయన్, మారిసన్, కరాటే, చంద్రన్ ఇంకా ఈ సినిమాలతోని మస్తు బిజీగా ఉన్నాడు. ఏం పేర్లో ఏందో అసలు నోరే తిరుగుతలేదు అనుకోండి. మొత్తానికి పుష్ప 2 లో ఈయన పర్ఫార్మెన్స్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టుర్రి. అట్లా 4 గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.